హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 25 మార్క్స్కి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోని చివరి వరకు చూసి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? జవాబు భాగం 3. రెండవ ప్రశ్న, భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు? జవాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మూడవ ప్రశ్న, భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది? జవాబు హీరాకుడ్ ఆనకట్ట. నాలుగవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడినది? జవాబు కృష్ణానది. ఐదవ ప్రశ్న, తెలుగు సాహిత్యంలో ఆదికవి ఎవరు? జవాబు నన్నయ. ఆరవ ప్రశ్న, భారతదేశంలో గ్రీన్ రివల్యూషన్కు కారకుడు ఎవరు? జవాబు ఎంఎస్ స్వామినాథన్. ఏడవ ప్రశ్న, రక్తంలోని ఎర్ర రక్త కణాల పని ఏమిటి? జవాబు ఆక్సిజన్ను శరీరమంతా తరలించడం. ఎనిమిదవ ప్రశ్న, భారత జాతీయ గీతం జనగణమన మొదటిసారి ఎప్పుడు ఆలపించబడింది? జవాబు 1911వ సంవత్సరం. తొమ్మిదవ ప్రశ్న, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు జెనీవా. 10వ ప్రశ్న, విద్యుత్ దీపాన్ని కనుగొన్నవారు ఎవరు? జవాబు థామస్ అల్వా ఎడిసన్. 11వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది? జవాబు గోదావరి. 12వ ప్రశ్న, భూమి తన అక్షంపై ఒకసారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది? జవాబు 24 గంటలు. 13వ ప్రశ్న, భారతదేశ జాతీయ క్రీడ ఏమిటి? జవాబు హాకీ. 14వ ప్రశ్న, కంప్యూటర్లో RAM యొక్క పూర్తి రూపం ఏమిటి? జవాబు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. 15వ ప్రశ్న, భారతదేశంలో సర్వసాధారణ ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? జవాబు 5 సంవత్సరాలకు ఒకసారి. 16వ ప్రశ్న, ఓజోన్ పొర ఏ పొరలో ఉంటుంది? జవాబు స్ట్రాటోస్పియర్. 17వ ప్రశ్న, భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది? జవాబు ఉత్తరప్రదేశ్. 18వ ప్రశ్న, తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సరస్సు ఏది? జవాబు కొల్లేరు సరస్సు. 19వ ప్రశ్న, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు ఏప్రిల్ 24వ తేదీ. 20వ ప్రశ్న, కణానికి శక్తి కేంద్రం ఏమిటి? జవాబు మైటోకాండ్రియా. 21వ ప్రశ్న, భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? జవాబు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. 22వ ప్రశ్న, వందే మాతరం గీతాన్ని రచించిన వారు ఎవరు? జవాబు బంకిం చంద్ర చటర్జీ. 23వ ప్రశ్న, భారతదేశపు అంతరిక్ష సంస్థ పేరు ఏమిటి? జవాబు ఇస్రో ISRO. 24వ ప్రశ్న, పాఠశాల స్థాయి విద్యా హక్కు చట్టం ఏ తరగతి వరకు ఉచిత విద్య కల్పిస్తుంది? జవాబు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు. 25వ ప్రశ్న, నీరు మరిగే ఉష్ణోగ్రత ఎంత? జవాబు 100 degrees C. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అనేక మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.